హాయ్ అండి, మీ అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేస్తే ఖచ్చితంగా 6:30 మధ్యలో అవుతుందండి. బావోళ్ళు అయితే ఉదయం లేవగానే పనికి వెళ్ళారనమాట. ఇంకా నేనైతే ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ముందైతే అన్నం కూర వండేసుకొని బట్టలు వంటలు మొత్తం చేసేసుకోవాలి. సుహాస్ని సాహస్ అయితే ఇంకా నిద్ర లేవలేదండి. వాళ్ళు అయితే పడుకున్నారు. ఇంకా మనం ఉన్న నాళ్ళు మన ఇల్లే కదండి. ఇల్లు మొత్తం అయితే నీట్గా చేసేసుకోవాలి. కళాయి పోసేసుకొని సెల్ఫ్లో పెట్టేసుకొని ఇంకా అదేవిధంగా ఇంట్లో పని మొత్తం చేసుకున్న తర్వాత పక్కనే అండి పార్క్కి వెళ్ళేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తం అయితే మీకైతే చూపిస్తూ ఉంటానండి. చూడండి మరి. ఇంక బావన్నాడు, రాజు ఇప్పటికి ఏదో ఒకటి పచ్చడి కానీ ఏదో ఒకటి చేసేయి, ఇంకా నేనైతే చికెన్ తీసుకొస్తానులే, చికెన్ కర్రీ చేద్దు కానీ అని చెప్పాడు. ఇంకా సుహాస్ బాబు ఏమో ఇప్పుడు నిద్రలో వేసి అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. సుహాస్ బాబు ఇంకా వాళ్ళందరేమో అత్తమ్మల ఇంటికి వెళ్ళారు. సరే అండి, బాగున్నప్పుడైతే ఇంకా మొత్తం కళాయి పోస్తున్నాను కదా. డ్రమ్ముకి బకెట్లు 2 బకెట్లు ఉన్నాయో బకెట్లు మొత్తం నీళ్ళు పట్టేసుకోవాలి. పొయ్యి మొత్తం పెట్టేది బాగా అయితే ఇంకా బొడ్డ పోయినాడు కదా, నీళ్ళు కూడా పోయినేస్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 4 అవుతుంది. త్వరగా నీళ్ళు పట్టేసుకొని అంట్లో వేసుకుంటాను. నీళ్ళు మొత్తం పట్టేసిన తర్వాత అంట్లు వేసినప్పుడు అదేవిధంగా నీళ్ళు పట్టిన తర్వాత అంట్లో వేసుకొని అన్నం వండుకోవాలి కదండి. అప్పుడు చూపిస్తాను. సాయంత్రం పూట నీళ్ళన్నీ పట్టేసుకొని అంట్లో వేసుకొని అయితే బాగా చికెన్ తీసుకొస్తే చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. ముందైతే ఇంక బాగా ఉడకబెట్టేసాను. 1-2-3 సార్లు శుభ్రం చేసేసి ఉడకబెట్టేసానండి. సగం పాటే తుడికని కదా, ఇంకా నీళ్ళు మొత్తం వినిగిపోయేటంతగా ఉడకబెట్టేసుకొని ఇంకా లైట్గా ఇంకా ఆయిల్ పోసేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే ఇంక పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా అడుగంటనివ్వకుండా మొత్తం తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు ఇంకా అన్నీ కట్ చేసేసుకొని తాలింపు వేసే పని లేకుండా ఇంకా చికెన్ ముక్కల్లోనే వేసేసుకొని చాలా గ్రేవీగా అయితే కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి నూరాను కదా. ఇంకా ముక్కలు అయితే మనకు సగం పాటు ఫ్రై అయినాయి కదండి. ఆ విధంగా మొత్తం కలిపేసుకుంటూ ఇంకా తిప్పేసుకోవాలి. బావ అయితే రాజీ ఫుల్ ఆకలి అవుతుంది, పని చేసి వచ్చాడు కదా, ఫుల్ ఆకలి అవుతుంది, త్వరగా కానివ్వ అని చెబితే ముక్కలు అయితే ఇంకా అటుపక్క ఇటుపక్క లాగేసి ఇంకా ఆయిల్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు నూరింది అయితే పేస్ట్ వేసుకొని ఇంకా అది పచ్చి వాసన పోయేంత వరకు ఇంకా ముక్కలు బాగా పట్టేంత వరకు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఆ విధంగా మొత్తం బాగా కలిసేంత వరకు తిప్పుకున్నాం కదండి. కడుగు అంటనివ్వకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకన్నీ కట్ చేసేసుకున్నాయి ఉన్నాయి కదా, టమాటాలు మొత్తం అయితే అవి కూడా ఇంకా దీంట్లోనే వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనకి ఇట్లా వేసుకుంటే ఏంటంటే కర్రీ అనేది కొంచెం బాగా గ్రేవీగా థిక్గా చాలా బాగుండిద్ది. అందుకని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు అందులోనే వేసి టమాటాలు కూడా వేసాను. మొత్తం బాగా కలిసేంత వరకు ఉల్లిపాయ టమాటా ముక్కలు మొత్తం అయితే వేసేసుకున్నాం కదండి. ఇంకా ఆ విధంగా తిప్పేసేసుకొని ఇంకా పసుపు, కల్లుప్పు అయితే ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా, ఇంకా టేస్ట్ చూసుకొని మళ్ళీ ఇంకా చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇంకా లైట్గా కారం అన్నీ వేసుకోవాలి. ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకున్నట్టేనండి. చికెన్ కర్రీ చేసి బాగా భోజనం పెట్టేసిన తర్వాత పార్క్ ఉందండి, ఇంకా పిల్లలను తీసుకొని పార్క్ కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుండిద్ది అనమాట. కారం అయితే వేసేసాను కదండి. కారం స్మెల్ పోయేంత వరకు అయితే తిప్పేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసేసుకొని ఇంకా పక్క అయితే అన్నం కూడా కడిగి పెట్టేసాను. రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంక కర్రీ అయితే ఇంకా బావకి పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా పార్క్ ఎలాగుందో పిల్లలకి మళ్ళీ శుభ్రంగా స్నానం చేయించేసి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే పార్క్ కాడికి వెళ్ళొచ్చండి. మనం ఇంకెంతో దూరం పోయే పని లేదు, పక్కనే అనమాట. కర్రీ అయితే ఇంకా ఉడికేసింది కదా, ఇంకా కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకోవాలి. ఆ విధంగా వాటర్ పోసేసుకొని ఇంకా అడుగు అంటనివ్వకుండా లైట్గా కలిపేసుకుంటూ ఉందామండి. ఇంకా కర్రీ అయితే మొత్తానికి రెడీ అయిపోయినట్లే. కరివేపాకు, కొత్తిమీర వేద్దామంటేనేమో కట్టడి కాకుండా ఉంది, అంటే లేవు అనమాట. బావ అయితే సెంటర్కి వెళ్ళలేదు.
వెళ్ళినట్టే తెచ్చేవాడే, చికెన్ ఒకటే తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకున్న వాటిలోనే కర్రీ చేయడం సర్దుకుందాం అని చెప్పేసి ఇంకా అవి ఏమీ లేదండి. ఇంకా మనకి మొత్తానికి అయితే కర్రీ అయితే ఉడికేసినట్లే. బావకైతే భోజనం కూడా వడ్డించేసాను. రాజే ఇంకా కర్రీ అయితే చాలా బాగుందని చెప్పేసి